నమస్తేనా. రెడీ రెడీ ఆల్ రెడీ. సీట్ బెల్ట్ పెట్టుకుని సిద్ధమైపోండి మన వాళ్ళ ఐడియాల ప్రపంచంలోకి దూకేయడానికి, నవ్వులతో నాట్యం ఆడేయడానికి. మరి రింగు రంగు వైభవంగా మన వాళ్ళు వెలగబెట్టిన పనులు పిచ్చెక్కించేయకపోతే నన్ను అడగండి. అయితే చివరి వరకు చూశాక మీరు మాత్రం ఒకటే అంటారు, ఇదెక్కడి మాస్ కామెడీ గురు అని. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మన వాళ్ళ ఆదిముత్యాలు చూసేద్దాం. మీరిప్పటి వరకు ఎందరో ఆగం ఆనందరావుల్ని చూసుంటారు గాని వాళ్ళందరికీ బాబురాయుడు అనిపించే ఆగం గాని ఇక్కడ చూడండి. ఈడు మామూలు తేటగాడు కాదు, అరాచకం తేటగాడు. ఏదో పనిముట్టిని వాడినట్టు పీక్స్ లెవెల్లో పీతను వాడేస్తున్నాడు. అసలు వీడికి దిక్కుమాలిన ఐడియా ఎలా వచ్చిందో గాని దానికో దారం కట్టి దాన్నో హోల్డింగ్ లిఫ్ట్ లా మార్చేశాడు. కింద పడిన కర్చీఫ్ ని తీయడానికి దాన్ని వాడాడు. మామూలుడు కాదు ఈడు. దానికి గానా నోరుంటే నానా బూతులు తిట్టి పెట్టేది ఈడి వాడకానికి. కొందరి తేట ఎలా ఉంటదంటే ఎక్కడైనా కుదురుగుండేది, ఎటైనా కుదురుగా పోయేది వాళ్ళకి అస్సలు రాదు. దేనినైనా కెలకందే చెయ్యి అస్సలు ఊరుకోదు. ఇదిగో ఇక్కడి కారులో దూలగాడిలాగా ఒరే నీకేం తెక్కలేసిందిరా అనేలాగా కుదురుగా గడ్డి మేస్తున్న గేదెని గ్యావురుమనిపించాడు. ఏం ఫాల్తుగాల్లా ఉన్నారా మీరు, ఏం ఫాల్తుగాల్లా ఉన్నారా. చెడు చేసేది ఒకడిని గెలికేది మీరే. కొన్నిసార్లు అనుకోకుండా పడే కొన్ని పంచులైతే పిచ్చెక్కిచ్చేస్తుంటాయి. అలాంటి ఓ సంఘటన ఇక్కడ చూడండి. సంచి బ్యాగ్ లో పెట్టమని ఇచ్చినోడికి మైండ్ బొగ్గయింది. మోయే ఇదే ఆ సంచిలో పెట్టని రివర్స్ లో రచ్చలేపాడు. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఎక్కడైనా ఎప్పుడైనా హోటల్లో ప్లేట్లు మనుషులు కడగడం చూసుంటారు, కొన్ని చోట్ల మిషన్లు కడగడం చూసుంటారు. అయితే ఇక్కడ చూడండి, ఇది ఇండియారా, మాకేదైనా సాధ్యం. నీట్ గా కోతితో కడిగించేస్తున్నారు. క్రేజీ అసలు వీళ్ళు. అది కూడా చూడండి ఎంత సరదాగా కడిగేస్తుందో. నిజంగా ఒక మనిషిని పెట్టుకున్నా ఇంత నీట్ గా కడగరేమో. ఏదేమైనా కోతి మాత్రం భలే పనిమంతుల్లా ఉంది. ఎప్పుడైనా మన దోల దోస్తుగాళ్ళని పర్సనల్ లైఫ్ లోనే గాని ప్రొఫెషనల్ లైఫ్ లో ఉండనిస్తే మూల్యం చెల్లించక తప్పదు. చూడండి మరి ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నాడు. ఈయన ఎక్కడ సౌండ్ చేస్తుంది తెలియక ఏందిరా టైర్ తో ఈ తలకాయ పోటని ఆయన ఓ తిప్పేసుకుంటున్నాడు పాపం. ఒకప్పటితో పోలిస్తే ఈ 5-6 సంవత్సరాల్లోనే చూసాం వందల వేల ఫుడ్ ఐటమ్లు పుట్టుకొచ్చి వానాకాలంలో పుట్టగొడుగుల్లాగా. సరే అయితే అందులో కొన్ని ఓకే గాని మెజారిటీ మాత్రం కళ్ళకి మెంటలెక్కించేస్తాయి, కడుపుకి మంటలెక్కించేస్తాయి. మరి అలాంటి ఓ ఎక్స్పెరిమెంటల్ అదో రకం దోశనే ఇక్కడ చూడండి. ఆనియన్ దోశని, మసాలా దోశని, ఎగ్ దోశని ఎన్నో రకాల దోశల్ని చూసాం గాని సారు ఇది మాత్రం మైండ్ పోగొట్టే మెంటల్ దోశనయ్యా. దోశలో డైరీ మిల్క్ ఏందిరా అనే లోపే అక్కడితో ఆగాడా. ఆగం కింద అరటికాయలు కూడా కలిపేశాడు. మరి తిన్నప్పుడు ఎలా ఉంటుందో గాని తిన్నాక మాత్రం తేడా అవడం ఖాయం అనేలాగే ఉంది. మనం మామూలుగా కవర్ ఎలా మడత పెడతాం, 2 చేతులు తిప్పి సర్రమని లాగడమే. అయితే ఇక్కడి ఆంటీ కళ్ళు తెరిపించేసింది చూడండి. ప్రాపర్ గా కవర్ ఎలా మడత పెట్టాలో చూపెట్టి మన మైండ్ మడతెట్టేసింది. ఇంకెప్పటి నుంచి ఈ టెక్నిక్ ఫాలో అయిపోవడమే. కొన్నిసార్లు కొంతమంది క్రేజీ ఐడియాలకైతే కళ్ళు చెదిరిపోతాయి. మరి అలాంటి ఓ కళ్ళు చెదరగొట్టే పనితనాన్నే ఇప్పుడు చూడబోతున్నారు. ఈమెను ఇలా ఫాలో అవడానికి రీజన్ ఏంటయ్యా అంటే ఇదిగో ఈ బి క్లాస్ ఐడియానే. మరి చేత్తో పట్టుకుని డ్రైవ్ చేయడానికి ఇబ్బందిగా ఉందని ఈ ప్లాన్ వేసింది. ఏమన్నా మాసా ఇది. ఇక్కడ జరిగింది చూస్తే ఇదెక్కడి మాసరే, ఎవడ్రా నువ్వు అసలు అనాల్సిందే. మండుటెండలో మెట్ట మధ్యాహ్నం పూట బండి మీద పోతున్న కుర్రోడికి సిగ్నల్ దగ్గర సన్నగా దొరదొచ్చింది. మరి మనోడి ఇబ్బందిని చూసి తట్టుకోలేని వెనకాలోడు చూడండి కారు దిగొచ్చి మరీ గోకి పెడుతున్నాడు. రే ఏంట్రా ఇది అనేలా చేశాడు. మరీ జాలిగుండెలా ఉంది ఈ బుల్లోడిది. ఈ మినీ ట్రక్ డ్రైవర్ బుర్రకైతే మన బుర్ర బొమ్బాట అవ్వాల్సిందే. ఇంతకీ మన సార్ చేసిన మ్యాజిక్ ఏంటో కనిపెట్టారా? మరి క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే పేలింది మనోడి పనోడితనం. టిఫిన్ ప్లేటుల్ని నెంబర్ ప్లేటుల్లా మార్చేశాడు. మరెందుకు అనవసరమైన ఎక్స్ట్రా ఖర్చు. బుర్ర పెడితే బోలెడని దారులు. మరి దిమాకున్నోడికి దునియా మొత్తం సలాం కొడతది అన్న స్టేట్మెంట్ కి సార్ ఎవరో గాని పక్కా సూట్ అవుతాడు మళ్ళా. మరి కొన్నాక ఎక్స్ట్రా డెలివరీ చార్జెస్ అని ఉంటాడు ఆ షాప్ కీపరు. డెలివరీ చార్జెస్ బొక్క, నేనే వేసుకుపోతా అని మాస్టర్ ఎలా సెట్ చేశాడు. రోడ్డు మీద చూసేటోళ్ల మైండ్ బొగ్గు చేశాడు. మనం రోజు ఎంతో మందిని చూస్తుంటాం గాని 100% ప్రొఫెషనల్ అనేటోళ్ళని చాలా తక్కువ మందిని కలుస్తుంటాం. మరి అలాంటి ఓ రేరు పనోడుతనాన్నే ఇక్కడ చూడండి. ఇంత డెడికేటెడ్ గా గొయ్యి తీసే డ్రైవర్ నైతే మీరు ఇప్పటి వరకు చూసుండరు. పక్కా ప్రొఫెషనల్. ఈ ఆగం చూడండి, నరాలు కట్ అయిపోయే ఆగం ఇది. ఏంట్రా అంటే మరి ఇద్దరి మధ్యలో వైరం ఈ రేంజ్ లో పెరిగిపోయినట్టుంది. ఇప్పుడు తీరా బండి అన్నట్టు స్కూటర్ టైర్లని సిమెంట్ తో లాక్ చేసి పారేశారు. పాపం పని అయిపోయాక ఆ బండోడు వచ్చి చూశాక రియాక్షన్ ఏందో. ఏదేమైనా గానీ ఈ ఐడియా వెనకాల ఉన్నోడు మాత్రం మామూలు సైకో కాదు. వీడియో మిమ్మల్ని పక్కాగా నవ్విస్తుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే జెన్యూన్ గా మీకేమనిపించిందో తప్పకుండా కామెంట్
కామెంట్ చేయండి. మీ లైక్ ఇంకా కామెంటే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్. కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే మన ప్రమేయం ఏమీ లేకుండానే మన సరదా తీరిపోతుంటది. అలాంటి ఓ సన్నివేశాన్ని ఇక్కడ చూడండి. పొరపాటున పిల్లోడు పడడం కాదు, కర్మ కాకపోతే ఏంట్రా అన్నట్టు ఏ ప్రమేయం లేని పిల్లకి పచ్చడైంది. ఈ అమ్మాయికి జరిగింది చూస్తే మతిపోద్ది. ఇలా ఎందుకన్నానో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుద్ది. చల్లగా బైక్ లాగింగ్ చేసుకుంటున్న ఈ సిన్నోడికి ఈ అమ్మాయి తగిలింది. యాక్చువల్ గా నా ఫోన్ బస్సులో మర్చిపోయాను, నేను చండీగఢ్ నుండి వచ్చాను, బస్సు ఇప్పుడే వెళ్ళిపోయింది, కాస్త హెల్ప్ చేయండి అంటే మనోడు కూడా బస్సును చేసి చేయడానికి ట్రై చేశాడు గాని గంట పోయినా పనవల. ఇంకా ఏడుస్తున్న ఈ పిల్లను చూసి మీరొకసారి ఫోన్ కి కాల్ ట్రై చేసి చూసారా అంటే లేదు అంది. అయితే నా ఫోన్ నుండి ఒకసారి ట్రై చేసి చూడండి అంటే తీసుకుని ఫోన్ కలిసాక బయటపడింది అసలైన ట్విస్ట్. ఇంతకీ ఫోన్ ఆ అమ్మాయి బ్యాగ్ లోనే ఉంది. ఫోన్ బ్యాగ్ లో పెట్టుకుని మర్చిపోయి బస్సులో వదిలేసా అని భ్రమపడి ఇంత రాద్ధాంతం చేసింది. పాపం ఈ అయోమయం మేళం కోసం గంట బండి మీద తీసుకొచ్చిన ఈ బైకర్ బాబు రియాక్షన్ ఏంటో. బుర్రలో గుత్తేసి మజ్జిగ చిలికినట్టు చిలికి పారేసి ఓ బ్రహ్మాండమైన ఐడియా వేసాడు బాండు బాబు. జలుబు చేస్తే ఇంగ్లీష్ మందులు మెంగనవసరంలా, ఆవిరి మిషన్లకై అల్లాడనవసరంలా బుర్రలో గుజ్జును కరిగించి జలుబును కూడా ఆటోమేటిక్ గా కరిగించేసే ప్రయత్నం చేశాడు ఈ కుర్రాడు. ఇప్పటి వరకు మన వాళ్ళు ఉల్లాసపరిచినవి చూసాం కదా, ఇప్పుడు మన వాళ్ళవి కొన్ని వామ్మో అనిపించే పనులు, కొన్ని తలబట్టించే తిక్క పనులు చూద్దాం. కొంతమంది ఉంటారు రూల్స్ ని దర్జాగా బ్రేక్ చేసి రాజాలా పోతుంటారు. మరి అలాంటి రాజానే ఇక్కడ ఈ కాజా కూడా. రాంగ్ రూట్ లో సుయ్యమని స్కూటర్ వేసుకుని వచ్చేస్తున్నాడు. మళ్ళీ వ్యవహారం చూడండి, పొల్లికి లించుకుంటూ ఎలా వస్తున్నాడు. నీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా అన్నట్టు. సేఫ్టీయా బొక్క. బుర్రలో భయం లేనప్పుడు ఎన్ని చేసి ఏం ఉపయోగం స్వామి. మీ సేఫ్టీ కోసమే గేట్ వేసేది అంటే వింటారా? ఏదో కొంపలు మునిగిపోయినట్టు కింద నుండి దూరి మరీ పోతున్నారు. ఒకరిని చూసి ఇంకొకరు రెచ్చిపోవడమే. ఇంకా ఈ మధ్య కొన్ని ఏరియాస్ లో పరిస్థితి ఎలా మారిందంటే గోడకి రంగులేయాలంటే పెయింటర్సే అవసరం లేదు. మన ఇండియన్ కోబ్రాలని ఓ 10 దించితే చాలు ఇదిగో ఇలా రంగు పడుద్ది. ఏ మూలా కుదురు కొంచరు వీళ్ళు, ఏ గల్లీ ఖాళీ కొంచరు, మొత్తం అంతా లొల్లి లొల్లి. పుచుకుమని ఏడబడితే ఆడ ఊసేయడమే. మళ్ళీ దీన్ని సెలబ్రిటీలు ప్రమోట్ చేయడం. వాళ్ళ కర్మకి వాళ్ళ హెల్త్ పోతే పోయింది. ఇలా ఎక్కడ పడితే అక్కడ ఊసి ఇంకో 10 మంది హెల్త్ పోగొడుతున్నారే. ఉన్నది ఒకటే ట్రైను కానీ 3 ట్రైన్లు బట్టేంత ప్యాసింజర్స్ ఉన్నప్పుడు సిచ్యువేషన్ ఇలాగే ఉంటది. అటుపక్క లేదు, ఇటుపక్క లేదు, పై పక్క లేదు, ఏ మొక్క వదిలేది లేదు. నార్మల్ గా సామాగ్రి అయినా సరుకైనా పెద్ద మొత్తంలో పెద్ద లోడ్ ఉన్నప్పుడు మోస్ట్లీ ఎవరైనా అట్లీస్ట్ 3 వీలర్ అయినా ప్రిఫర్ చేస్తారు. అయితే మనకు అదంతా కుదరదు. ఏదైనా ఎంతైనా 2 వీలర్ మీదే పోవాలా తిరుగు లేకుండా. మరి మన వాళ్ళతో మామూలుగా ఉండదు. ఎంత లోడ్ అయినా బైక్ పైన అవలేలగా వేసుకుపోవడమే, అది కూడా ఇద్దరు కంఫర్ట్ గా కూర్చుని. రూల్స్ లిమిట్స్ మీకురా, మనకు అసలు ఏ రూలు వర్తించదు, ఏ లిమిట్ నన్ను ఆపదు. బౌండరీ లేని బండిని రా నేను బన్ పఫ్. ఆ లోడ్కి ఆ బండికి ఏమైనా సంబంధం ఉందా? జిందగీయే అంతా అన్నట్టు తెగించేశారు. డిజైన్ చేసిన దానికి మాత్రమే వాడితే మన గొప్పే ఉంది. అవసరానికి తగ్గట్టు అవలేలగా వాడేస్తేనే కదా మన గొప్ప. దమ్మున్న దిమ్మతో దిమాగ్ ఖరాబ్ చేయడమే మన వాళ్ళ మెయిన్ మోటో. రూల్స్ ఫాలో అవ్వకపోతే నిలదీసే గవర్నమెంట్ అధికారే రూల్స్ ఫాలో అవ్వకపోతే దానికన్నా దిమ్మరి ఇంకేముంటది చెప్పండి. నెంబర్ ప్లేట్ లేకుండానే నాజుగ్గా రోడ్డెక్కి తిరిగేస్తున్నాడు సారు. అడిగేవాడే లేడు, ఇంకేం ఇష్టం. మరక్కడ ఒకడే అనుకుంటే ఇక్కడ ముగ్గురు ముచ్చటగా. మరి ఇలాంటివి చూసినప్పుడే అనిపిస్తుంది సారు రూల్స్ పెడతారా, ఫాలో అవ్వరు అని. కొంతమందికి ఎలా అంటే కుదురుగా ప్లెయిన్ రోడ్ లో వెళ్లడం కంటే షార్ట్ కట్ లో సరాసరి వెళ్లడానికే ఓ ప్రయత్నిస్తుంటారు. మరి కొంతమంది ప్రయత్నం సఫలం అవుద్ది గాని కొందరిది మాత్రం విఫలమై బురిడి కొట్టేస్తుంటారు. అయితే వీళ్ళు విఫలమైతే ఓకే, వీళ్ళ వల్ల వేరే వాళ్ళకి ఏం కాకపోతే చాలు. మరి మొత్తానికి ఈ వర్గానికైతే ఓ పేరుంది, షుగర్ అని. ఆపుకోలేరన్నమాట. వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మరి నవ్వులు విస్తరింపజేయడానికి మీ దోస్తులకి కూడా వీడియోని షేర్ చేయండి. చెప్పండి వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోమని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని బద్దలు కొట్టేయమని. మనం వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది, ఫన్ స్టార్ట్ అవుతుంది. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you.